అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ 43. నీ విషయం నాకు తెలిసినా నువ్వు మాత్రం నన్ను లైఫ్లో యాక్సెప్ట్ చేసేదానివి కాదు. ఐమ్ రైట్? సో నిన్ను మాత్రం నేను చచ్చినా వదలకపోయేవాడిని. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించు. నా వే ఆఫ్ థింకింగ్లో నేను రాంగా రైటా అన్నాడు. ఏం మాట్లాడలేదు వైషు. ఇక పెళ్లి విషయానికి వస్తావా? నేనిప్పుడు నిన్ను గనక పెళ్లి చేసుకుని ఉండకపోతే నన్ను వదిలేసి నీ బావని పెళ్లి చేసుకుని ఉండేదానివి. నేను చెప్పింది అబద్ధమని చెప్పు. నువ్వు ఏం చెప్పినా ఒప్పుకుంటాను అంటున్న అతని మాటలకి మాట్లాడలేదు వైషు. అంటే నా ఇష్టంతో పనిలేదా నీకు అనింది. నీకో విషయం తెలుసా? నువ్వు నాకెప్పుడో పడిపోయావు. ఒక్కసారి నీ హృదయం మీద చెయ్యి వేసుకొని చెప్పు అంటున్న అతన్ని అలాగే చూస్తూ ఉంది. చెప్పు అన్నాడు. లేదు అన్నట్లు తలూపింది. సర్లే, ఇప్పుడు ఒప్పుకో, కానీ తీరిగ్గా ఒప్పుకుందువు. కాస్త రెస్ట్ తీసుకో అని చెప్పి ల్యాప్టాప్ ముందేసుకొని వర్క్ చేసుకుంటున్నాడు. రిషి బెడ్ మీద అలాగే కూర్చొని ఏటో ఆలోచిస్తూ ఉంది. సీరియస్గా వర్క్లో మునిగిన రిషి హాఫ్ అన్ అవర్ తర్వాత తల తిప్పి వైషుని చూశాడు. ఆలోచిస్తూ కనిపించింది. తల మీద ఒక్కటేసి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, కాసేపు రెస్ట్ తీసుకో అనగానే తల మీద చేయి పెట్టి నిమురుకుంటూ అతన్ని సీరియస్గా చూస్తూ ఉంది వైషు. అంతలో దాత్రి, పూజ రిషి అన్న పిలుపుకి అటువైపు తిరిగి చూశారు. ఇక మేము వెళ్ళొస్తాం అన్నారు. అదేంటి, ఈరోజు ఇక్కడే లంచ్ చేసి వెళ్ళండి అన్నాడు రిషి. పర్వాలేదు రిషి, మేము మళ్ళీ వస్తాం అంటున్న వాళ్ళ మాటలకి వైషు కళ్ళల్లో నుండి నీరు జారిపోతున్నాయి. తల తిప్పి వైషుని చూసిన దాత్రి లోపలికి వచ్చి తల మీద చేయి వేసి, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అనింది లాలనగా. నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అంది ఆమెని హత్తుకుంటూ. ఎక్కడికి వెళ్తాం, ఇక్కడే కదా ఉండేది. మరి నాన్నగారు కాల్ చేస్తే ఏం చెబుతారే? చెప్పేదేముంది, ఎలాగో నీ దగ్గర బావ ఇచ్చిన మొబైల్ ఉందిగా, దానికే కాల్ చేస్తారు. నువ్వే నార్మల్గా మాట్లాడేసి చెప్పే టైం వచ్చినప్పుడు చెబుదాం కానీ. వాళ్ళు ఒప్పుకోకపోయినా పెద్ద నష్టమేమీ లేదు. నువ్వు ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు అంటున్న ఆమె మాటలకి మీరు కూడా అతనిలాగే మాట్లాడుతున్నారేంటి? నాన్నగారిని నేను ఎలా మర్చిపోయి ఉండగలను? చూడు వైషు, కాలంతో పాటు మనుషులు మారుతారు. పెదనాన్న కూడా కొన్ని రోజులు పోతే ఆయనే నిన్ను చేరదీస్తాడు. నువ్వు ఒకటే పనిగా ఆలోచించకుండా నీ ముందున్న బంగారు జీవితాన్ని మిస్ చేసుకోకు అంటున్న దాత్రి మాటలకి కన్నీళ్లతో డ్రెస్ని తడిపేస్తూ, ప్లీజ్ ఈరోజు ఇక్కడే ఉండండి అని ఏడుస్తూ చెబుతుంటే, సరే ఉంటాం కానీ ఏడవకు అని ఓదార్చింది. రిషి మాత్రం ఆమెను అలా చూసి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ, ఆ డ్యామ్ ఆఫ్ చేయి అన్నాడు బేస్ వాయిస్తో. నువ్వేమైనా రాక్షస గుహలో ఉంటున్నావా భయపడ్డానికి? మనుషుల మధ్య కదా అన్నాడు ఏడుస్తుందన్న కోపంతో. ఇక వెంటనే కళ్ళు తుడుచుకొని దాత్రి వాళ్లతో ముచ్చట్లలో పడింది. రిషి, రోహిత్, గగన్ ముగ్గురు వేరే రూమ్కి వెళ్ళారు. రిషిని ఊరికే విసిగించకే, నువ్వు అనుకున్నట్లుగా కొంపలేం మునగవు కానీ ఓకేనా? ఇలా ఊరికే ఏడ్చి అరిచి అతనికి కోపం తెప్పించకు. కాస్త రిషి గురించి కూడా ఆలోచించవే. పాపం తను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అని నచ్చజెప్పారు. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ టైం కావడంతో మేడ్ వచ్చి లంచ్కి రమ్మని పిలిచి వెళ్ళిపోయింది. వీళ్ళింకా రావట్లేదని రిషి లోపలికి వచ్చాడు. దాత్రి, ఏమైంది, లంచ్కి ఎందుకు రాలేదు? తనకి ఆకలిగా లేదంటే రిషి అని వైశ్యని చూపించింది. మీరు కిందకి వెళ్ళండి, నేను తీసుకొస్తాను అన్నాడు. ఇక పూజ, దాత్రి అక్కడి నుండి కిందకెళ్లారు. ఏమైంది వైషు అన్నాడు. బెడ్ మీద కూర్చొని తల మోకాలలో దూర్చింది వైషు. దగ్గరికి వచ్చి ఆమె పక్కన కూర్చొని ఆమెని అమాంతం ఒడిలోకి తెచ్చుకున్నాడు. అతను అలా కూర్చోబెట్టుకుంటాడని అనుకోని వైషు గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది. వైషు, ఎందుకిలా మొండిగా ప్రవర్తిస్తున్నావు? నేను చెప్పేది అర్థం చేసుకో. ఐ లవ్ యూ అలాట్ రా అని ఆమెకు ముద్దుగా బుజ్జగించి చెబుతుంటే ఇంకేం మాట్లాడలేకపోయింది వైషు. ఇక కాసేపు ఇద్దరి మధ్య మౌనం. అతడి గుండె సవడి లయబద్ధంగా వినిపిస్తుంటే వింటూ ఉండిపోయింది. ఆమెను గట్టిగా హత్తుకొని బుగ్గపై ముద్దు పెట్టాడు. అతని వెచ్చటి శ్వాస తగులుతుంటే అరచేతుల్లో చిరు చెమటలు పడుతున్నాయి. ఆమెకు తెలియకుండానే బుగ్గలు సిగ్గుతో ఎరుపు రంగు పూసుకోవడం అతని కంటపడింది. ఆమెను అలా చూసిన రిషి చిన్నగా నవ్వుకొని, పద కిందికెళ్దాం అన్నాడు. ఇక అతడి ఒడిలో నుండి లేచి ఇద్దరూ కలిసి కిందకొచ్చారు. వాళ్ళందరినీ చూసిన
మెహతా కళ్ళు బగ్గుమన్నాయి. బయటకు వస్తే కాళ్ళు విరగ్గొడతాడు అని తెలుసు కాబట్టి రూమ్లో నుండి బయటకు రాలేదు మెహతా. మేడ్ అందరికీ వడ్డించింది. ఇక అందరూ మాట్లాడుకుంటూ తింటూ ఉన్నారు. దాత్రికి ఏదో తట్టిన దానిలా పూజ చెవిలో ఏదో చెప్పింది. ఏమైంది అలా గుసగుసలు పెట్టుకుంటున్నారు అన్నాడు రోహిత్. నాకు ఒక ఐడియా వచ్చింది, చెప్పనా అంది. ఏంటో? ఇద్దరిని ఒకరినొకరు తినిపించుకోమని చెబితే అనింది దాత్రి. అవును, ఈ ఐడియా ఏదో బావుందే అనుకుంటూ, రే రిషి, మీ ఆవిడకి నీ చేతితో గోరుముద్దలు తినిపించరా అన్నాడు. దానికి వైషు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నోనో అంటూ తల ఊపింది. ఎందుకునో? నువ్వు కూడా మీ ఆయనకి తినిపించాల్సిందే అన్నారు పూజా దాత్రి. ఏంటి మీరు మాట్లాడేది? దీనికి నేను ఒప్పుకోను. అంత లేదు, ఇప్పుడు మీరు తినిపించుకోవాల్సిందే అని అరుస్తున్న దాత్రిని షార్పుగా చూస్తుంది వైషు. ఇక రిషి నవ్వుకుంటూ కలిపి వైషు నోటి ముందు పెడతాడు. అలాగే చూస్తుంది కానీ నోరు తెరవట్లేదు. ఏంటే నోరు తెరువు, అలా చూస్తున్నావు అనింది దాత్రి. ఇక తప్పక నోరు తెరిచింది వైషు. వైషు కూడా రిషికి తినిపించింది. కానీ మన బాబు ఊరికే ఎలా ఉంటాడు? పాప సున్నితమైన వేలుని కసుక్కున కొరికాడు. టక్కున చెయ్యి వెనక్కి తీసుకుంది. కొంటెగా చూసి కన్ను కొట్టాడు. హా అని గుర్రుగా చూసి తల తిప్పేసింది. ఇక అలా సరదాగా మాట్లాడుకుంటూ తినేసి ఈవినింగ్ వరకు అక్కడే టైం స్పెండ్ చేసి ఇక మేము వెళ్తాం అన్నారు దాత్రి పూజ. అప్పుడే వెళ్తారా అంది డల్గా. వైషు మళ్ళీ వస్తారుగా. ఎందుకంతలా ఫీల్ అవుతున్నావు అన్నాడు రిషి ఆమె భుజం మీద చేయి వేస్తూ. నువ్వేం బాధపడకు, డైలీ కాలేజ్లో కలుసుకుంటాంగా అని చెబుతుంటే మళ్ళీ ఇద్దరిని గట్టిగా హత్తుకొని బాగా ఏడ్చేసింది వైషు. ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఉండేదాన్ని. అమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. కానీ పెళ్ళి తెలియని బంధాలని దగ్గర చేస్తుంది, తెలియని మనుషులని ప్రాణంగా మార్చుతుంది. అప్పుడు అమ్మ కూడా పరాయిదైపోతుంది. రిషి వైశ్యుని చూసి దగ్గరికి తీసుకొని ఆమె వెన్నునిమురుతో వాళ్ళని రోహిత్ గగన్కి జాగ్రత్తగా హాస్టల్లో దింపమని చెప్పాడు. పూజ దాత్రికి కూడా వైశ్యుని చూసి చాలా బాధేసింది. కానీ ఎప్పటికైనా అత్తారింటికి వెళ్ళాల్సిందేగా. ఆడపిల్ల పుట్టినప్పుడే అక్కడ పిల్ల అయిపోతుంది. ఏంటో ఎక్కడో పుట్టి ఇంకెక్కడో జీవిస్తాం. పెళ్ళి అనే బంధం సడన్గా బంధాలని కలిపేస్తుంది. కొత్త బంధాలు ఇష్టం ఉన్నా లేకపోయినా కలుపుకుపోవాల్సిందే. అందరి లైఫ్లో అలా ఉండవు. కానీ ఇప్పుడు మన వైశ్యు పరిస్థితి కొందరి లైఫ్లో ఫేస్ చేసే ఉంటారు. అలాంటి అబ్బాయి కాకపోయినా తల్లిదండ్రుల కోసం సాక్రిఫైస్ చేసే ఆడవాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇక తనని అక్క నుండి లోపలికి తీసుకెళ్ళిపోయాడు రిషి. ఇంత డేర్గా ఉండే వైషు అలా డల్గా ఉండేసరికి ఎందుకో రిషికి నచ్చట్లేదు. రూమ్కి వచ్చిన ఇద్దరు ఆమెను గట్టిగా హత్తుకొని, నీకు నేనున్నాను వైషు, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నాకు నచ్చట్లేదు. ఎప్పుడు పొగరుగా ఉండాలి. నాకు స్టార్టింగ్లో కనపడ్డ వైషు కావాలి బేబీ, ఇలా ఏడ్చి వీక్ అవ్వకూడదు అని నుదుటి మీద ముద్దు పెట్టాడు. నాకు మా నాన్నగారితో మాట్లాడాలనిపిస్తోంది అనగాని, ఒకటి చెప్పు, నా ప్రేమలో ఏదైనా లోటు కనిపిస్తుందా అన్నాడు కాస్త బాధగా. ఫస్ట్ టైం వైషు రిషిని అలా చూడడం. ఎప్పుడు పొగరు బలుపుతో ఉన్న మన రిషి బాబు అలా బాధగా అడుగుతుంటే నిజంగా వైషుకి బాధేసింది. అదేం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. మరెందుకు నాన్న గుర్తొస్తున్నారు? ఏమో, ఆయన్ని చూడక చాలా రోజులవుతుంది. ఓకే, మాట్లాడతావా అనగానే మాట్లాడతాను అన్నట్లు తల ఊపింది. ఇదిగో తీసుకో, మాట్లాడు అంటూ రిషి మొబైల్ చేతిలో పెట్టాడు. వద్దు, మా బావిచ్చిన మొబైల్ నుండి కాల్ చేస్తాను. అతని మొబైల్ నువ్వు వాడడం నాకు ఇష్టం లేదు వైషు. ఇప్పుడు మీ మొబైల్ నుండి కాల్ చేస్తే ఈ మొబైల్ ఎక్కడిది అని ఆరా తీస్తారు. ఇప్పుడు నిజం చెప్పే ఓపిక నాకు లేదు అంటున్న ఆమె మాటలకి అది నిజమే అనిపించింది. సరే నీ ఇష్టం అన్నాడు. ఇక అక్క నుండి తన బ్యాగ్లో నుండి వాళ్ళ బావ ఇచ్చిన మొబైల్ తీసుకొని వాళ్ళ నాన్నగారికి కాల్ చేసింది వైషు. నిజంగా చిన్నప్పుడు అడిగేవారు, నీకు అమ్మిష్టమా నాన్నిష్టమా అని. నాకు మాత్రం మా నాన్నిష్టమని చెప్పేదాన్ని. కానీ ఆయన ఈ లోకంలో లేరు. ఆయన మంచి మనసు దేవుడికి నచ్చిందేమో, అందుకే త్వరగా తీసుకెళ్ళిపోయాడు. మై డాడ్ ఈజ్ బెస్ట్ ఫాదర్ ఇన్ ద వరల్డ్. ఈరోజు కాస్త ఎమోషనల్ అయ్యాను. స్టోరీ రాస్తుంటే చాలా ఏడుపొచ్చింది. సారీ గైస్. స్టోరీ పెట్టకుండా సోదంతా చెబుతుంది అనుకోకండి.
ప్లీజ్, నేను మిమ్మల్ని రీడర్స్లా చూడట్లేదు, నా ఆత్మీయులు అనుకుంటాను. నాకు అక్క చెల్లెలు కూడా లేరు. అక్కయినా చెల్లైనా మీరే. సో అందుకే చెప్పాలనిపించింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.